ఇంటి నుంచి కోర్టు వరకు 5 గంటలు, జైల్లో 13 గంటల 15 నిమిషాలు, ఆహారంగా టీ బిస్కెట్, రాత్రంతా నిద్ర లేకుండా జైల్లో. అయినా సరే ఉదయం జైలు నుంచి వచ్చిన తర్వాత ఎనర్జెటిక్గా కనిపించారు అల్లు అర్జున్. తనను కలవడానికి వచ్చిన సినీ ప్రముఖులతో బిజీగా గడిపారు. ఇంతకీ జైల్లో రాత్రంతా పుష్ప ఏం చేశాడు? జైలు నుంచి విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీస్కి ఎందుకు వెళ్లారు? సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో అరెస్టై చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు హీరో అల్లు అర్జున్. అయితే సాంకేతిక సమస్య కారణంగా రాత్రంతా చంచలగూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది. శనివారం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు జైలు వెనుక గేట్ నుంచి బన్నీని పోలీసులు విడుదల చేశారు. తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి తొలుత గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లిన అల్లు అర్జున్ కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకోగానే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయ్యారు. భర్తను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. బన్నీ కూడా కుటుంబ సభ్యులందర్నీ ఆలింగనం చేసుకున్నారు. దిష్టి తీసి అల్లు అర్జున్ను ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బన్నీ చట్టాన్ని గౌరవిస్తానని, తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రేవతి కుటుంబానికి సానుభూతి ప్రకటించిన అల్లు అర్జున్ అది అనుకోకుండా జరిగిన ఘటన అన్నారు. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional. And my love and sympathies are genuinely there with that family, and I'll be there I'll be there to support them in whatever way possible. I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4 రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తీసుకెళ్లే లోపే హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ పేపర్లలో సమాచారం సరిగా లేదని జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో అండర్ ట్రయల్ ఖైదీగా అల్లు అర్జున్ కు 7697 నెంబర్ కేటాయించిన అధికారులు మంజీరా బ్యారక్ క్లాస్ 1 రూమ్ లో ఉంచారు. కేవలం బిస్కెట్, టీ మాత్రమే తీసుకున్న బన్నీ రాత్రంతా నిద్రపోలేదని జైలు అధికారులు తెలిపారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకోగానే సినీ ప్రముఖులంతా ఆయన్ను కలిసి పరామర్శించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నాగ చైతన్య, శ్రీకాంత్, ఆర్ నారాయణమూర్తి, రాణా, సుధీర్ బాబు, జీవిత, రాజశేఖర్, విజయ్ దేవరకొండ సోదరులతో పాటు డైరెక్టర్లు సుకుమార్, చిన్ని కృష్ణ, రాఘవేందర్ రావు తదితరులు అల్లు అర్జున్ను పరామర్శించారు. చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి చేరుకోగానే అల్లు అరవింద్ ఆమెను ఆలింగనం చేసుకున్నారు. బన్నీని కలిసి కాసేపు ముచ్చటించిన సురేఖ ఇంట్లోకి వెళ్లారు. తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అల్లు అరవింద్. మీడియా వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుదామని, జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ ని మీరు రెగ్యులర్గా టెలికాస్ట్ చేస్తూ ప్రజల్ని పూర్తిగా వారికి తెలిసేటట్టు, అర్థమయ్యేటట్టు మీరు చేసినందుకు కృతజ్ఞత చెబుదామని వచ్చాను. అల్లు అర్జున్ అరెస్టుపై ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు చంద్రశేఖర్ రెడ్డి. చట్టం తన పని తాను చేసుకపోతుంది, న్యాయాన్ని గెలుస్తుంది, అన్యాయాన్ని చట్టం డెఫినెట్లీ ఆపుతుంది. అన్యాయాన్ని జరగనీయదు, న్యాయం గెలుస్తుంది. అయితే పోలీసులు పెట్టిన కేసులు, బెయిల్ ఆలస్యంపై అల్లు అర్జున్ స్పందించలేదు. చట్టాన్ని తాను గౌరవిస్తానని చెబుతూనే ఆ విషయాలపై మాట్లాడేందుకు నిరాకరించారు.